హాయ్ అండి, ఎలా ఉన్నారు? మా అమ్మ ఏంటి కొబ్బరి నూనె డబ్బా చేతులకు ఫస్ట్ కొబ్బరి నూనె చూపిస్తున్నారు అనుకుంటున్నారా? దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే నల్లేరండి. ఈ నల్లేరు మొక్క అనేది నేను ఆల్రెడీ మీకు చాలా నా వీడియోస్లో ఉంటాయి. నల్లేరు మొక్కను చూపించాను. ఈ నల్లేరు మొక్క నుంచి వచ్చిన వేరు అనమాట. యాక్చువల్గా మొక్క అనేది విడిగా ఏముండదు, ఇది వేరుతో సంబంధించిందే. దీని యూజెస్ చాలా ఉంటాయి. దీంతో పచ్చడి చేసుకోవడానికి నేను ఇవాళ మీకైతే రెసిపీ చూపించబోతున్నాను. బట్ పచ్చడి కంటే ముందు దీనికి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ చూపించడానికి అమ్మ కొబ్బరి నూనె రాసుకుంది. ఫస్ట్ నేను మొక్క గురించి చెప్పాలి అని అంటే మీకు నేను అసలు ఈ మొక్క ఏ విధంగా ఎదుగుతుంది ఏంటి అనేది వివరణ కూడా ఇవ్వాలండి. ఎందుకు అని అంటే ఇది మీకు ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి. దీని రుచి సంగతి ఎంత టేస్టీగా ఉందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కొమ్మ చిన్న వేరు తీసుకొచ్చి ఇంట్లో నాటిన చిన్న దానిలో చక్కగా కొమ్మలు వచ్చేస్తాయి. ఇంత చూపిస్తుంది కదా అమ్మ, ఆ విధంగా పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేస్తాయి అనమాట. అది చిన్న బకెట్లో నాటింది అంతే. ఆ కొమ్మలే చూసారు కదా. అండ్ ఇది మనం వలవాలి అని అంటే పచ్చడి కానీ కూర కానీ చాలా రకాలుగా వండుకుంటారు. బట్ మనం పచ్చడి చూపిస్తున్నాం. ఈ పచ్చడికి ఏ విధంగా అని అంటే ఆ కొమ్మల్ని క్లీన్ చేయడానికి పైన ఉన్న తోలు కొంచెం తీయాల్సి ఉంటుంది. ఇది ఏమవుతుంది అని అంటే మనకి హ్యాండ్ దురద వస్తుంది అనమాట, ఇచ్చింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకొని దీన్ని కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అందుకని చెప్పి కొబ్బరి నూనె రాయడం జరిగింది. ఈ విధంగా చూపించిన విధంగా దీన్ని వలుచుకొని మనం దీన్ని యూజ్ చేసుకుంటే కనుక నిజంగా చెప్తున్నానండి, ఇది ఎంత ఆరోగ్యం అని అంటే మాటలో చెప్పలేము. ఎందుకు అని అంటే విరిగిన ఎముకలకి కానీ మనకి ఏదైనా ఫ్రాక్చర్స్ అలా అవుతాయి కదా, ఈ వేరుతో మనం కుక్ చేసుకొని తింటే దాని వెంటనే ఇమీడియట్లీ దీని యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంత మంచి వేరండి. ఇలాంటి వేర్లని మనం మిస్ అవ్వకూడదు. చూపించింది కదా, చూపిస్తున్న విధంగా మీరు పచ్చడికి అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము. పచ్చడి అనేది చూపించిన విధంగా చూసుకోండి. వేర్లను పక్కకు తీసుకొని కొంచెం ధనియాలు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేపుకున్న దానిలో ఈ ఏవైతే ఉన్నాయో మొక్క వేళ్ళు అనేవి కూడా మనం వేసుకోవాలి. ఇది చెప్పాను కదండి, నల్లేరు మొక్క వేరది. నల్లేరు అనమాట. నల్లేరు మొక్క కానీ వేరు కానీ మొత్తం ఒకలానే ఉంటుంది వేరు. ఇది అయితే దీన్ని మనము చక్కగా అమ్మ అయితే ఏం చేసిందంటే రోటి పచ్చడి కింద చేయాలనుకుంది. ఎందుకంటే పచ్చళ్ళు రోట్లో చేస్తే దాని రుచి వేరు. అందుకని చెప్పి దాని విధంగా చేయాలనుకుంది. వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంది. అదేవిధంగా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంది. కొంచెం చిన్నుల్లిపాయలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దీన్ని చక్కగా దంచి ఆ ముద్ద చూసారు కదా ఏ విధంగా వచ్చింది, ఎంత చక్కగా ఉందో. ఈ ముద్దలో మన నల్లేరు ఏదైతే ఉందో దాన్ని కూడా దంచుతుంది అనమాట యాడ్ చేసి. ఇలా యాడ్ చేసి దంచినప్పుడు ఇది పీచుగా ఉంటుందండి. మీకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది. కుదిరిన వాళ్ళు రోల్లో ట్రై చేయండి, కుదరని వాళ్ళు మిక్సీ వేసేసుకోండి. ఎందుకనంటే అది పీచుగా అనేది కంపల్సరిగా ఉంటుంది. ఆ పీచుతనం అనేది మీకు పోవాలి అని అంటే కంపల్సరిగా చేయాలి. మీరు అలా వేసుకొని అది మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు చూడండి ఆ ముద్ద అనేది ఎంత చక్కగా రెడీ అవుతుందంటే దాన్ని ఫస్ట్ నేను టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడ్డానండి. ఎందుకంటే వేరు అంటే చేదుగా ఉంటుంది, ఇదే నా ఫీలింగ్ అయితే ఉంది. బట్ కానీ దాంట్లో ఒక ముద్ద తింటే ఉందండి ఎంత పుల్లగా చక్కగా టేస్ట్గా, ఎంత టేస్టీగా ఉందో చాలామంది చెప్పారు చేదు ఉంటుంది. అది నిజంగా లేదండి, నిజంగా లేదు. దాని రుచి బాగుంది, ఈజీగా తినొచ్చు ఎవరికైనా. ఆ కంఫర్ట్నెస్ ఉంటుంది. అండ్ ఎముకలకి ముఖ్యంగా ఇది ఎముకలకి ఆరోగ్యం అండి, అంతే. అది చెప్పాలి అని అంటే అమ్మ చూసారు కదా, నూరిన తర్వాత చక్కగా వేడి అన్నం ఒక గరిటె కలుపుకొని దానిలో ఒక ముద్ద. చాలా పాత రోజులు మేము గుర్తు చేసుకుంటున్నాం ఈ వీడియోస్ వల్ల. చూడండి అలా ముద్దలు కలిపి తింటుంటే ఎంత టేస్టీ వచ్చింది అని అంటే మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ట్రై చేసే ఉండుంటారు చిన్నప్పుడు కంపల్సరిగా. ఇదే విధంగా మేమైతే నేను పిన్ని ఉన్నాము, వెంటనే చేయి చాపామన్నమాట. బాగుంది. అమ్మకు చూసారా నోట్లో పెట్టంగానే చాలా బాగుంది అనిపించింది. అదేవిధంగా మా ముద్దలు చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నాము. దీనికి చాలామంది తాలింపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంది. వేసుకునే వాళ్ళు చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి మీకు మినిమంగా ఒక 1 వీక్ పైనే ఉంటుంది. దీనిలో లాస్ట్గా నేను వచ్చేసి ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. అందుకని చెప్పి చూసారు కదా ఈ విధంగా తాలింపు వేసుకున్న మన పచ్చడి
నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ నల్లేరు పచ్చడి నిజంగా తినాలండి, అంతే, ఎవరైనా టేస్ట్ చేయాల్సిందే. అంత మంచి ఆరోగ్యం ఉన్న మొక్కని మీరు మిస్ అవ్వద్దు. అందుకనే ఈ వీడియో ప్రత్యేకంగా చేసాము. మొక్క ఇంట్లో పెంచి మరీ ఈ పచ్చడి చేసామండి. ఎవరు మిస్ అవ్వద్దు, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా బాగా రీచ్ అవుతున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ విధంగా చేస్తేనే మేము ఇంకా వీడియోస్ చేయడానికి ఉంటుందండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ అందరికీ ప్రత్యేకంగా